నమస్తే, వెల్కమ్ టు టీవీ6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం. నేను విజయ్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎంపీ అరవింద్. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నేతల పిలుపు. నందం సుబ్బయ్య హత్య ఘటన మరొక ముందే మరో టీడీపీ నేత హత్య. పురంశెట్టి అంకులను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు. టీడీపీ నేతలకు నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి. టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని ధ్వజం. బండి సంజయ్ నాయకత్వంలో 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని జోస్యం చెప్పారు ఎంపీ అరవింద్. బీజేపీకి తెలంగాణ ప్రజలు వేగంగా ఆకర్షితులవుతున్నారని, 9 నెలల కాలంలోనే బీజేపీని బండి సంజయ్ బలోపేతం చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. రానున్న 3 ఏళ్లు బండి సంజయ్ను ఎలా తట్టుకోవాలో కేసీఆర్కు అర్థం కావడం లేదని అన్నారు. కేటీఆర్ను సీఎం చేయాలని శాసనమండలి చైర్మన్ అనడం సీఎంగా కేసీఆర్ పనికిరారని ఒప్పుకోవడమేనని అన్నారు అరవింద్. గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న మెసేజ్ క్లియర్ గా కనబడుతుంది కాబట్టి ఇవాళ భారీ ఎత్తున కదలిక వచ్చి టీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అవడం జరుగుతుంది. సంజయ్ గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన సుమారు 9 నెలలు అవుతుంది అధ్యక్ష పదవి చేపట్టి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, ప్రత్యేకంగా దుబ్బాక బై ఎలక్షన్ కానీ, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా దూసుకుపోతా ఉందో పాపం కేసీఆర్కి ఇంకా 3 సంవత్సరాలు తట్టుకోవాలా సంజయ్ గారి నాయకత్వాన్ని. దాని తర్వాత కేసీఆర్ ఫ్రీ అవుతాడు. ఇవాళ ఏ పరిస్థితికి దిగజారిపోయింది టీఆర్ఎస్ పార్టీ అంటే, ఎవరో సీనియర్ ఎంపీ మాట్లాడుతా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన. కేటీఆర్ అట డైనమిక్ లీడర్ అట, కేటీఆర్ అట చాలా ఎఫిషియెంట్ లీడర్ అట, ఆయనని ముఖ్యమంత్రిని చేయాలన్నట. అంటే కేసీఆర్ ఇన్ఎఫిషియెంటా? కేసీఆర్ లీడర్షిప్ క్వాలిటీస్ కోల్పోయిందా? పనికిరాడా? టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులే కేసీఆర్ పనికిరాడా అంటున్నాం. ఇక అది పరిస్థితి. ఇవాళ మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఏపీలో ఇప్పటి వరకు లేని మత రాజకీయాలు లేవని, దయచేసి ఏపీలోకి రిలీజియన్ పాలిటిక్స్ ను విస్తరించవద్దని సూచించారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. ఆలయ ఘటనలపై రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ చెప్పారు. ఆయన ఏపీలో బొట్లు రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఈ బొట్టు రాజకీయాలకు పేటెంట్ బీజేపీయేనని అన్నారు నారాయణ. టెంపుల్ పాలిటిక్స్ వల్ల వైసీపీ, టీడీపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని, బీజేపీకి ఓట్లు రాలుతాయని అన్నారు ఆయన. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటువంటి సైన్స్ వస్తూ ఉంది. మరోవైపు దేవుళ్ళ నుంచి కొట్లాడుకునే సైన్స్ చేస్తుంది. ఇది రామసేతు వివాదం వచ్చింది. రాజశేఖర్ వివాదం వస్తే దాన్ని ఓట్ల కోసం ట్రై చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు బోట్లు పెట్టుకొని, చంద్రబాబు నాయుడు ఒక బొట్టు పెట్టుకుంటాడు, విజయసాయి ఒక బొట్టు పెట్టుకుంటాడు, ముఖ్యమంత్రి ఒక బొట్టు పెట్టుకుంటాడు. అసలు బొట్టు పెట్టుకుని బీజేపీ వాడు. బొట్లకి పేటెంట్ బీజేపీ వాళ్ళే. మీరు ఏం గొడవ చేసినా వాళ్ళకి ఉపయోగపడుతుంది. భారతదేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలు మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని బీసీ సంఘం సంక్షేమ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే మహిళల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. యుగానికి ఆదర్శమూర్తి, నేటి ఆధునిక మహిళా చైతన్యానికి నిత్య చైతన్యమూర్తి అని కొనియాడారు. నేటికి కొనియాడబడుతున్న చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మించిన పుణ్యదినం ఈ రోజని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిన్నలింగ్, మల్లికార్జున్ గౌడ్, మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ కుమార్, బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా ఆరిపాక భూషణం, బీసీ నాయకులు బాయికాడి ఆంజనేయులు, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనవరి 3 తారీఖున సావిత్రిబాయి 190వ జయంతి సందర్భంగా పాల్గొన్న సీనియర్ నాయకులు
ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు ముందుండి నడిపించాలి. మహిళ విద్యావంతురాలు, ఉపాధ్యాయురాలు, భారతదేశానికే ఎంతోమంది విద్య నేర్పించిన మహాతల్లి. ఆమె అడుగుజాడులో నడిచి ఇలా మహిళలు చైతన్యవంతం చేసిన ఒక పులి బిడ్డ. ఆమె జయంతి సందర్భంగా పాల్గొన్న మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి సందర్భంగా ఆమెకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము. మరి ఆమె ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. మరి ఆమె విద్యావేత్త మహిళ ముందుకు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఆమెకు మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజిత్ అయినప్పటికీ అతని కంటే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్ సోహెల్ బిగ్ బాస్ సీజన్ 4లో తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ సింగరేణి ముద్దుబిడ్డ కరీంనగర్లో మీడియా సమావేశంలో సోహెల్ మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడే సినీ అవకాశాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ భాష యాసను బిగ్ బాస్ ద్వారా హక్కును చేర్చుకుందని అన్నారు సోహెల్. తాను ఎంతగానో అభిమానించే సింగరేణి బొగ్గుగనులపై సినిమా తీయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఈ సింగరేణి ముద్దుబిడ్డ తనకు వచ్చిన అమౌంట్లో 10 లక్షలు అనాథాశ్రమానికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఓకే, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే కాకినాడలో. ఎవ్రీ మంత్ నేను వచ్చేవాడిని. నాకేంటంటే చిన్నప్పటి నుంచి సినిమా 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 అనేదే ఉండే. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఇంత బిగ్ బాస్ లో ఇంత పేరు రావడానికి కారణం ఏంటంటే మన కరీంనగర్ డిస్టిక్ మొత్తం, మన కరీంనగర్, గోదావరి కానీ, మన నిజామాబాద్ కానీ, మన వరంగల్ కానీ మనందరం ఎట్లుంటాం అంటే కుల్లా ఉంటాం. మంచిగా ఉంటే మంచిగా ఉంటాం. ఎవరన్నా మన జోలికి వస్తే కొంచెం అరే అట్లా కాదు బాయ్ ఇట్లా అని చెప్పేసి ముఖం మీదే చెప్పేస్తాం, ఫేస్ టు ఫేస్. అది మనందరికి అలవాటు. దానివల్లే నేను బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉన్నాను. నేను మీలాగే కంటిన్యూ అయ్యాను బిగ్ బాస్ హౌస్ లో. అందుకే ఇంత మంచి పేరు సంపాదించుకున్నాను. ఇదంతా నేను ఇక్కడ పెరిగాను కాబట్టి నేను అక్కడ అంత మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కరీంనగర్ నుంచి, గోదావరి నుంచి అందరూ చాలా మంది, నాట్ ఓన్లీ ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం ఎంత నన్ను సపోర్ట్ చేసింది నాకు తెలుసు. అందరూ చాలా సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నన్ను ఇంత ప్రోత్సహించారు అండ్ ఓట్స్ చేశారు చాలా మంది. కరీంనగర్లో రిసీవింగ్ కూడా చాలా బాగుండే. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్రేమ, ఆప్యాయత, అభిమానం. నిజంగా నేను జిందగీలో అనుకోలే. 10 సంవత్సరాలు కష్టం అన్న నాది. 10 సంవత్సరాల నుంచి ఉడుపట్టులా పట్టుకునే ఉన్నాను. చాలా మంది అన్నారు ఇంకెప్పుడు సెటిల్ అవుతావు లైఫ్ లో, ఇంకెప్పుడు సెటిల్ అవుతావురా అని చెప్పేసి అన్న రోజులు ఉన్నాయి. అక్కడ మామయ్య వాళ్ళు అక్కడ సౌదీలో సెటిల్ అయిపోయారు. ఇంకో బ్రదర్ ఏమో ఆ యూఎస్ వెళ్ళిపోయారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇండస్ట్రీ ఏం పట్టుకొని. బట్ నాకు ఒక్కటే ఒక నమ్మకం ఉండే, ఏదో ఒక రోజు మంచి పేరు తీసుకొస్తాను మన కరీంనగర్ జిల్లాకి అండ్ సింగరేణి ముద్దుబిడ్డగా. సో అది నా కళ నెరవేరింది. 10 సంవత్సరాల కష్టం 105 రోజుల్లో నా కళ నెరవేరింది. ఆ 105 రోజులు ఒక ఎంత అయితే నాకు లాస్ట్ డే ఫినాలే రోజు చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు ఇద్దరు నన్ను ప్రోత్సహించడం జరిగింది. అండ్ మీ అందరికి తెలిసిందే రామతీర్థం ఘటనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, నారా లోకేష్, అశోక్ గజపతి రాజులకు నార్కో అనాలిసిస్ టెస్టు చేయిస్తే అసలు నిజాలు బయటపడతాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తాడంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నిన్న డేరా బాబా అవతారం ఎత్తాడు. విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్ళి అక్కడ అపచారం జరిగిపోయింది. ముఖ్యమంత్రి క్రైస్తవుడు, ఆయన సిలువేసుకుని ఉంటాడు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. రాజకీయాల్లో కూడా కులాలని, మతాలని, దేవుళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చు అన్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా వాళ్ళకి నమ్మినటువంటి దేవుణ్ణో, నమ్మినటువంటి మతాన్నో తప్పకుండా ప్రార్థించుకునేటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది. నా మనసులో దైవం అంతా సమానమే. చంద్రబాబు నాయుడు మెల్లో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు. పదవుల కోసం గుళ్ళకు కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ తిరుగుతాడు. ఈ రోజు మళ్ళీ హిందువులకి ఏదో బ్రాండ్ అంబాసిడర్ అంట. 40 గుడులని ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండే ప్రొక్లైన్లతో, ధ్వజ స్తంభాలతో సహా పీకేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకెళ్లి మున్సిపాలిటీ
చెత్తేసేటువంటి కంపోస్ట్ లో పడేసినటువంటి ఈ దుర్మార్గుడు ఈ చంద్రబాబు కాదని చెప్పి అడుగుతున్నా. ఏపీలో దేవాలయాలపై దాడుల వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆరోపించారు సినీ నటుడు సుమన్. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే కొంతమంది ఎలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. దాడులు జరగకుండా సర్కార్ సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సుమన్. దాడులు ప్రతిపక్షాల కుట్రే, దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ సుమన్ వ్యాఖ్యానించారు. ఎవరిని చూడకుండా మనం ఎవరిని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. నా ఒపీనియన్ నేను చెప్తాను, ఇది నా సలహా చెప్తున్నాను. ప్రతి గుడిలో ఏంటంటే సెక్యూరిటీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి. అలాగే అక్కడ ఏంటంటే సెక్యూరిటీ మనుషులు నైట్ డ్యూటీ ఒక ఇద్దరు పెట్టాలి. అలాగే అక్కడ లోకల్ వాళ్ళు ఏంటంటే ఎవరు వస్తున్నారు పోతున్నారు అని చెప్పి చూడాలి. కుక్కలు ఉన్నాయి, సో కుక్కలకి ఫుడ్ పెడితే అది అక్కడ సెక్యూరిటీ ఇస్తుంది. ఇది ఒక సబ్జెక్ట్. దేవుడి విషయంలో ఎవరైతే ఇట్లా చేస్తారో తప్పకుండా దేవుడి విషయంలో ఏంటంటే వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు. ఈరోజు వాళ్ళు ఏదో చేసేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ డెఫినెట్గా దీని ఫలితం వాళ్ళకి ఉంటుంది. గ్యారంటీగా వాళ్ళకి ఏంటంటే శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. అయితే ఈరోజు సీఎం జగన్ గారిని బ్లేమ్ చేస్తున్నారు, గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆయనకి చెడ్డ పేరు వచ్చేలాగా కూడా అపోజిషన్ వాళ్ళు ఎవరైనా తెలియదు, వాళ్ళు కావాలని అలా చేసి ఆ చెడ్డ పేరు ఆయనకి వచ్చేలాగా కూడా చేయవచ్చు, లేదా వేరే వాళ్ళు కూడా చేయవచ్చు. ఇది ఎవరిని తెలియకుండా మనం ఒకరిని బ్లేమ్ చేయడం కూడా తప్పని ఇది నా అభిప్రాయం. కానీ అట్ ది సేమ్ టైం సేఫ్టీ తీసుకోవాలి. కాబట్టి ఒక గుడియే కాదండి, మసీదీ, చర్చ్ ఏదైనా అంటే దేవుడు సంబంధించిన ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో లేకపోతే గుడి దగ్గర కెమెరాలు పెట్టేసి గుడికి, మసీదీకి, చర్చిలకు కూడా ఏంటంటే ఇట్లా ఏదైనా జరిగిందంటే సివియర్గా వాళ్ళకి పెనాల్టీ వచ్చేలాగా, వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేలాగా, ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి జైలు శిక్ష, పనిష్మెంట్ చాలా భయంకరంగా ఉండేలాగా నేను ప్రైమ్ మినిస్టర్. మరోసారి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ను ఒక బఫూన్ అంటూ మండిపడ్డారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసరడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. నారా లోకేష్ కు తినడం, తిరగడం, పడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదని, ప్రజలు చీకొట్టిన ఒక బఫూన్ అని ఆయన అన్నారు. ఆయన ఒక జోకర్తో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. లోకేష్ తన పిచ్చివాగుడును ఆపకపోతే ఆయన మూతిపళ్ళు రాలిపోయేలా కొడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నువ్వు సవాలేంట్రా బఫూన్, ముఖ్యమంత్రి నువ్వు సవాలేంట్రా బఫూన్. నువ్వు తినటానికి, తిరగటానికి, దున్నపోతులా కొడుకుంటాకి తప్పి దేనికన్నా పనికొస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ స్థాపించి మా ఓటాలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేంటి, నీ తాత ముఖ్యమంత్రి, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి అడ్డదారుల్లో నువ్వు వచ్చి 3 మంత్రివాద శాఖలు ఎలగబెట్టి మంగళగిరిలో ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడతగాడివి, బొఫ్ఫున్ గాడివి, జోకర్ గాడివి. నువ్వేంద్రా బాబు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు సవాలేంటి? వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి నీ ఓటాల సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా? కాబట్టి పిచ్చివాడు ఓగమాక, నోరుంది కదా అని చెప్పి పొళ్ళు గిళ్ళు రాలిపోతాయి లోకేష్ నీకు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పొళ్ళు రాలేదట్టు కొడతాం. కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం బార్లబండ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు ఆలయ పూజారి. గుర్తు తెలియని వ్యక్తులు హుండీని ఎత్తుకెళ్లారని, విగ్రహాలను ధ్వంసం చేశారని జరుగుతున్న ప్రచారాన్ని ఆలయ పూజారి కొట్టివేశారు. అదంతా ఒట్టి అపోహైనని క్లారిటీ ఇచ్చారు. అలాగే కోసిగి సీఐ ఈశ్వరయ్య కూడా ఈ వార్తను కొట్టిపారేశారు. ఇది కేవలం పుకారే అని, దీనిని నమ్మి ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. గోపురం ప్రతిమలు గత చాలా రోజుల నుంచి కొన్ని విగ్రహ ప్రతిమలు వచ్చులు ఊడి పడడం జరిగింది. అది చాలా కాలం నుంచి ఆ విధంగా పడుతూ వచ్చినాయి. రీసెంట్గా మొన్న 30 తారీఖు డిసెంబర్న 30 తారీఖున రథోత్సవం జరిగింది. రథోత్సవం జరిగిన తర్వాత రథోత్సవం అప్పుడు కూడా మొత్తం ఆ గోపురాలకందరికీ కూడా రంగు వేయడం జరిగింది. ఆ రథోత్సవం అప్పుడు గుడికంతా అలంకరణ చేయడం జరిగింది, విధి దీపాలు అవి ఇవి. మరి అది రాత్రి నిన్న ఎప్పుడో వీధి అవి లైట్లు, దీపాలు, కరెంటు దీపాలు తీయడంలో అయి ఉండవచ్చు. దీపాల్లో తీసేటప్పుడు కానీ మరి ఏదన్నా కానీ ఆ పొచ్చులు ఊడడం జరిగింది. కొత్తగా పెయింట్ వేయడం వల్ల ఆ పొచ్చులు ఊడిపడినప్పుడు కొంచెం ఇది ఏదో చేసినట్లు ఆ విధంగా అట్లా కనిపిస్తుంది. వాస్తవంగా ఎవరు దాన్ని ఏమేమి చేయలేదు. అవి ఎందుకంటే పాత పురాతన అవి కాబట్టి, గార కాబట్టి అది పొచ్చులు ఊడిపడడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి దాన్ని విగ్రహాలు ధ్వంసం చేయడం జరగలేదు. ఇదేదో
అవాస్తవాలు ఊరినాయి, ఆ విధంగా వేలైనాయి. ఉండి అనేది కూడా మన రథోత్సవం అప్పుడు దానికి కటాంజనం కూడా రంగు వేయడం జరిగింది. ఆ రంగు కూడా అప్పుడు రంగు వేసేటప్పుడు కూడా వాళ్ళు పూజలు చెప్పారు, అది అప్పుడే పోయింది సార్, అది ఎప్పుడో 4 నెలల కిందటో 6 నెలల కిందటో పోయింది, ఇప్పుడు పోయింది ఉండి, ఇప్పుడు పోయింది కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా రథము ఎగిరిన తర్వాత 5 రోజుల వరకు రథము బయటే ఉండాలా. 5 రోజుల తర్వాత దాన్ని రథాన్ని దాంట్లోకి రథశాలలోకి పెట్టాలని చెప్పేసి పెట్టే మూమెంట్లో ఈరోజు ట్రాక్టర్తో కూడా దాని లోనికి పెట్టడం జరిగింది. ఎవరు మనుషులు దొబ్బలేదు, మేము ట్రాక్టర్తో తీసుకొని రథశాలలో పెట్టడం జరిగింది. ఆ రథానికి కూడా ఎవరు ఏమి ప్రతిమలు చేయడం కానీ ఏమి చేయడం కానీ జరగలేదు. రథం ఎట్లున్నది అట్లే ఉంది, దాన్ని ఎవరు ఏమి డ్యామేజ్ చేయలేదు. ఉండి కూడా ఇప్పుడు పోలేదు. అవి విగ్రహ ప్రతిమలు కూడా అవి ఇవి పెచ్చులు గార పెచ్చులు పడినాయి, ఎవరు దాన్ని పలగొట్టింది కానీ ధ్వంసం చేసింది కాదు. అసలు గుళ్ళేకి ఎవరు ఎంటరే కాలేదు. దానికి ఒక కటాంజనం ఉంది, కటాంజనం ఇది ఉంది, బీరవా దానికి తాళం వేస్తారు, దాన్ని కూడా ఎవ్వరు పలగొట్టి లోనికి కూడా పోలేదు. ఇది వాస్తవం. ప్రజలు ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు, ఏమీ కాలేదు, ఎవరు కూడా ధ్వంసం చేయలేదు. మీరు సమయాన్ని పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈశ్వరయ్య, కోసి సిఐ, కర్నూలు జిల్లా. మార్లబండ ఆంజనేయ స్వామి అర్చకుని నేను, పూజారి శ్రీరాములు. మా గుడికి లైటింగ్ వేసినప్పుడు కొంత మేకలు కొట్టినప్పుడు గచ్చు ఊడిపోయింది. ఆనాక ఇక్కడ చీరకి కానీ ఏమి కాలేదు, విగ్రహం కూడా ఏమి కాలేదు. విగ్రహం మేము బీగాలు వేసుకుని ఉంటాము. పొద్దున్న 9 గంటల వరకు విగ్రహాన్ని ఎవరు ఏం ముట్టలేదు, ఎవరు చేయలేదు. ఉండి కూడా ఇంతకు ముందే పోయింది, ఇప్పుడేం పోలేదు. మాకు ఎటువంటి అపోహలు నమ్మొద్దండి. ఈ దేవాలయంలో నేను అర్చకుడిని, ఏమీ కాలేదు. కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిటి కొంగు బంగారంగా వేలాడుతున్న మురారి దుర్గమ్మ తల్లి తీర్థం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిటి కొంగు బంగారంగా వేలాడుతున్న మురారి దుర్గమ్మ తల్లి తీర్థం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో దుర్గమ్మ తల్లి తీర్థం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన తలుపులమ్మ లోవ తరహాలోనే మురారి దుర్గమ్మ తల్లి ప్రసిద్ధి చెందారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వంట వార్పు చేసుకుని ఆహారాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని భక్తులు సంతానం, తమ వ్యాపార అభివృద్ధి, కష్టాలు తీర్చి ఆపదలు తొలగించమని అమ్మవారిని భక్తులు వేడుకుంటారు. మురారి దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు అదే సంఖ్యలో భక్తులు విచ్చేసిన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక సిఐ, 3 ఎస్ఐలతో 70 మంది పైగా పోలీసు సిబ్బంది ఆలయ ప్రాంగణంతో పాటు రహదారులపై బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గండేపల్లి శోభన్ కుమార్ తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి ఖచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఎవరిని కూడా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఈ ఆదివారమే కాకుండా మళ్ళీ వచ్చి ఆదివారం, మంగళవారాల్లో కూడా వచ్చేటట్టు అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నవారు మాత్రం దయ ఉంచి గుడి దగ్గరికి వచ్చి మీరు అనారోగ్యం పాలయ్యి పక్క వాళ్ళు అనారోగ్యం పాలు కాకూడదని చెప్పేసి మీ అందరినీ మనవి చేసుకుంటా ఉన్నాం. అలాగే వాహనదారులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే పోలీసు వారిని నిర్దేశించిన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు నిలుపుకోవాలని చెప్పి మిగిలిన వారికి కర్నూలు జిల్లా హోలగుంద మండలం గజ్జెహల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అనర్హులకు ఇళ్ల పట్టాలను ఎలా పంపిణీ చేస్తారంటూ గ్రామస్తులు అధికారులు నిలదీయడంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రసాబస్సుగా మారింది. కర్నూలు జిల్లా హోలగుంద మండలం గజ్జెహల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ రసాబస్సుగా మారింది. అనర్హులకు ఇళ్ల పట్టాలు ఎలా పంపిణీ చేస్తారంటూ అధికారులను స్థానికులు నిలదీయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇల్లు లేని వారికి ఇవ్వాల్సిన పట్టాలను అనర్హులకు ఎలా ఇస్తారని, ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారంటూ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ప్రజలకు సరైన న్యాయం చేయాలని, సరైన పద్ధతిలో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని మాజీ సర్పంచ్ భీమలింగప్ప అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ శేషు ఫణీంద్ర మాట్లాడుతూ 56 మంది ఫైనలిస్ట్ అయిందని, ప్రస్తుతానికి అర్హులైన వారికి 3 మాత్రమే పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. మిగతా వారికి ప్రజల సమక్షంలోని సరైన పద్ధతిలో సర్వే నిర్వహించి నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ నిర్వహిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మేరీ, ఆర్ఐ వినోద్, ఎస్ఐ విజయ్ కుమార్, ఏఎస్ఐ శ్రీనివాసులు, వీఆర్ఓ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నా ఇంట్లో వాళ్ళు నాకే తెలుసు, కానీ నా భార్య ఉంది, నాకు పట్ట ఇవ్వాలి సార్. దీంట్లో గులాబ్ చేశాను, ఈ 3వ ప్లాట్ కాలేజ్ అని చెప్తారు. నాకు యూరియా తాగినట్టు నిలబడి సార్, పరిస్థితి 1,75,000 అమౌంట్ తీసుకున్నారు. 1,75,000 అమౌంట్ చూసినా నాకు తెలుసు. ఓకే అంటే మంచి అంటే ప్రశాంతంగా పోతారు. ఏం లేదు, ఒక క్యాస్ట్ కి మీరే పెద్ద మనుషులు పోయి 10 మందికి లిస్ట్ రాసుకుంటారు. బీద వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు రాసుకుంటారు. అవును సార్, కడప జిల్లాలో టీడీపీ నేత నందం సుబ్బయ్యను హత్య ఘటన మరొక ముందే మరో టీడీపీ నాయకుని అతి దారుణంగా హత్య చేయడం సంచలనం రేపుతోంది. పల్నాడులో తెలుగుదేశం పార్టీ నాయకుని అతి దారుణంగా హత్య చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులను అతి కిరాతకంగా నరికి హత్య చేయడం సంచలనం రేపుతోంది. దాచేపల్లి సితారా రెస్టారెంట్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో పురంశెట్టి అంకుర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఏపీలో టీడీపీ నేత నందం సుబ్బయ్యను హత్య ఘటన మరొక ముందే మరో టీడీపీ నాయకుని అతి దారుణంగా హత్య చేయడం సంచలనం రేపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులను అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. అంకులను పంచాయతీ కోసమని పిలిచి ప్రత్యర్థులు గొంతు కోసి చంపినట్లు చెబుతున్నారు. పెదగార్లపాడు గ్రామంలో పురంశెట్టి అంకులు తెలుగుదేశం పార్టీ తరపున సర్పంచ్గా 15 సంవత్సరాల పాటు సేవలందించారు. ఇంతటి సీనియర్ నాయకుని దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ దారుణ హత్యతో గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ కలకలం చెలరేగింది. అంకుల హత్యను నిరసిస్తూ స్థానిక టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినట్టు నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు బీజేపీ నాయకులు. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాలపై వరుసదాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు రామకృష్ణ. దేవాలయాలపై దాడులను మీడియా వెలుగులోకి తీసుకువస్తూ ఉండడంతో సహించలేకే మీడియా సిబ్బందిపై కేసులు బనాయించడం సరైంది కాదన్నారు. ఏదైతే గోపురం దగ్గర ధ్వంసం జరిగిందో వాస్తవమా అవాస్తవమా అనే దానికి అందరూ కూడా కొట్టుమిట్టాడుతున్నారు. మీడియా మిత్రులు విలేకరులు కూడా దాన్ని సందర్శించి అక్కడుండే అర్చకునితో వాయిస్ తీసుకొని వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. హిందూ దేవాలయాల్లో ఇదే మంత్రాలయం నియోజకవర్గంలో ఒగురూరు గ్రామంలో కూడా జరిగింది నరసింహస్వామి విగ్రహం. అదే మాదిరిగానే ఆదోనిలో కూడా జరిగింది ఆంజనేయ స్వామి విగ్రహం. మొన్ననే జరిగింది మళ్ళీ మన రామతీర్థం విజయనగరం జిల్లాలో. రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ సందర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 19 నెలలు గడుస్తున్నా ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలకి రక్షణ లేకపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి వీళ్ళు పోలీసులు అయితేనేమి ఈ యొక్క ప్రభుత్వం అయితేనేమి గట్టిగా వాళ్ళని ఎవరైతే ఈ దుండగులు పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించేది వదిలేసి ఈ యొక్క కథనాన్ని రాసిన విలేకరుల పైన కేసు పెట్టడం ఇది చాలా బాధాకరం. ఒక హిందూ దేవాలయాలు ఇలా పగలగొడుతున్నారు అని తెలిసిన విషయాన్ని పబ్లిక్లో తీసుకొచ్చినందుకు కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పురుషోత్తం రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర గుడి దగ్గర సందర్శిస్తాం. అతి త్వరలో మా సార్ గారు పార్టీ కార్యక్రమం పైన తిరుపతిలో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే మేము అక్కడ సందర్శిస్తాం. భారీ ఎత్తున సందర్శించి అక్కడ జరిగిన నిజాలేమి, ఇవన్నీ అపోహాల నిజాల అనే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కమిటీ ద్వారా ఆ కమిటీ ద్వారా నిజాలు బయటకు వచ్చే మాదిరిగా చూస్తాం.
వీలైతే దీనిపై ఎంతవరకైనా పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ కేసులకు, తప్పుడు సమాచారాలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు. కాబట్టి దీనిపైన ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా సభముఖంగా తెలియజేసుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారికి సెల్యూట్ చేయడం మామూలు విషయం. కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన గారాల పట్టి అయితే ఆ తండ్రి చేసే సెల్యూట్లో ఆనందంతో పాటు ప్రేమ, గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తున్న మొట్టమొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి ఇగ్నైట్ అని పేరు పెట్టారు. ఇలా కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యానికి ఇగ్నైట్ వేదిక అయింది. 2018 బ్యాచ్కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో దిశ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు జెస్సీ ప్రశాంతి. తిరుపతి కళ్యాణి డ్యాంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఆమె తండ్రి శ్యామ్ సుందర్. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో డ్యూటీలో ఉన్న తన కూతురుని చూస్తూ మురిసిపోయారు శ్యామ్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తూ ఉండడం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరికి వెళ్లి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు. తాను కూడా వెంటనే సెల్యూట్ చేసి ఏంటి నాన్న అంటూ గట్టిగా నవ్వేశారు. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు ఈ తండ్రికి ఎంతకంటే సంతోషం మరొకటి ఉండదు. నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు సీఏ శ్యామ్ సుందర్. పోలీస్ తండ్రి పోలీస్ కూతురుని చూసి స్పందించిన తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి, ఇలాంటి సన్నివేశం సహజంగా సినిమాలోనే చూస్తూ ఉంటాం. తిరుపతి డ్యూటీ మీట్లో తండ్రి కూతురు ఇలా యూనిఫామ్ ధరించి ప్రజాసేవ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రశాంతి అని డీఎస్పీ ప్రశాంతిని అభినందించారు ఎస్పీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎంపీ అరవింద్. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నేతల పిలుపు. నందం సుబ్బయ్య హత్య ఘటన మరొక ముందే మరో టీడీపీ నేత హత్య. పురంశెట్టి అంకులను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు. టీడీపీ నేతలకు నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి. టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని ధ్వజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం.